రవి స్నేహితుడైన రాము దివిలి నుంచి బయలుదేరి కపిలంపై ప్రయాణం సాగిస్తాడు. అలా దివిలి నుంచి బయలుదేరి కంపవనం అనే గ్రామంలో తన స్నేహితుడు ముఖేష్ దగ్గరికి వెళ్దాం అనుకుంటాడు. ఇది నా స్నేహితుడు ముఖేషు ఇల్లులా ఉంది. ఎలాగో అంత దూరం వచ్చాను కదా, నా స్నేహితుడిని కలిసి తరువాత రవిని వెతకటానికి వెళ్తాను. ఏరా ముఖేష్, ఎలా ఉన్నావు? నిన్న చూసి చాలా కాలం అయింది. బాగా చిక్కిపోయినట్టు ఉన్నావు. బాగున్నారా రాము? నిన్ను చూసి కూడా చాలా కాలమైంది. నేను రవిని వెతుకుతూ వచ్చానురా. వస్తూ వస్తూ దారిలో నీ ఇల్లు కనిపించింది. నువ్వు ఎలా ఉన్నావో చూద్దామని వచ్చాను. ఇంతకీ రవి ఎక్కడున్నాడు? దివిలిలో వెతికాను, కాని రవి దివిలికి రాలేదంట. కపిలంలో ఉన్నాడని తెలిసింది. కపిలం అది ఎంతో ప్రమాదకరమైన ప్రదేశం. ఎన్నో ప్రేతాత్మలు ఆ ప్రదేశంలో తిరుగుతాయి. ముఖ్యంగా అక్కడ ఒక ప్రాచీన భవనం ఉంది. దానిలో ఏదో ఒక ప్రేతాత్మ బందీగా ఉందని మా పెద్దలు ఎన్నో కథలుగా చెప్పుతూ ఉండేవారు. ఈ రోజుల్లో కూడా అటువంటి ఏమి ఉండవు మిత్రమా. నువ్వు చెప్తుంటే నాకు నవ్వు వస్తుంది. సరే మిత్రమా, నేను వెళ్ళి వస్తాను. బాయ్ రా. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందో వీడిని ఆ దేవుడే కాపాడాలి. పరమేశ్వరా.